బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిల్ అయిన ఫార్ములానే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఇలాగే చెప్పారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, 100కు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఫలితాల్లో ఏమైందో అందరూ చూశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ కూడా కేసీఆర్ మళ్ళీ అదే మోడల్ను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. గురువారం నాడు ఆయన పార్టీ నాయకులతో సమావేశమైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 లోక్సభ సీట్లు మాత్రమే వస్తాయంటూ ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. చూస్తుంటే కేసీఆర్ పార్టీ నాయకులను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వరుస పెట్టి పార్టీని వీడుతుంటే, ఇప్పుడు ఆయన ఏకంగా అధికార కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ లోకి వస్తామని ఒక కీలక నేత ఫోన్ చేసి చెప్పినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వస్తారా? అసలు అది జరిగే పనేనా? గెలిచి 5 నెలలు కూడా పూర్తి కాకముందే ఏ ఎమ్మెల్యే అయినా ఎందుకు ఇంత రిస్క్ చేస్తారు? అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పార్టీ విలువ ఇచ్చారో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజంగా కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బీఆర్ఎస్ వైపు రావాలనుకున్నా కూడా అది జరిగే పని కాదు. అలాంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళపై అనర్హత వేటు వేయించుతుంది. ఎందుకంటే స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఉంటారనే విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది రేవంత్కు అత్యంత సన్నిహితులే. ఈ అంశం ఆధారంగానే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే సీఎం చేసిన విషయం తెలిసిందే. నిజంగా కేసీఆర్ చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటానికి కేసీఆర్ తో టచ్ లో ఉంటే, రేవంత్ రెడ్డి విషయాలన్నీ పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల ప్రచారం చేస్తారా? అసలు అది జరిగే పనేనా? సర్వేలన్నీ కూడా కేసీఆర్ చెప్తున్న దానికి భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటే, 2వ ప్లేస్లో బీజేపీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ 3rd ప్లేస్కు పరిమితం అవుతుందని చెప్తున్న విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ మాత్రం దీన్ని రివర్స్ చేసి చెప్పి పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయా అంటే, శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్లో చేరారు. తమ పార్టీలోకి రావడానికి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పిన మరుసటి రోజే, అంటే శుక్రవారం నాడు, ఆ పార్టీకి చెందిన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన శనివారం నాడు కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఎవరి పక్కకి పోతున్నారో అర్థమవుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి స్థానం మరింత పదిలమవుతుందని చెప్పొచ్చు. వీటి ఆధారంగానే బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలా లేదా అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే లెక్కలు ఉన్నాయి. సర్వేల్లో వచ్చినట్లు బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమై ఏమాత్రం గౌరవప్రదమైన స్థానాలు దక్కకపోతే మాత్రం పార్టీ నాయకులంతా అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు బీజేపీ వైపు చూడటం ఖాయమనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.